నేను స్టూడెంట్ని. నాకు తెలుగు మంచిగా వచ్చు. అలాగే కాలేజ్ నుంచి వచ్చాక ఖాళీగా ఉంటున్నాను. నాకు ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైం వర్క్ ఏదైనా ఉంటుందా అని చాలామంది ఇన్స్టాలో మెసేజెస్ పెడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ వర్క్. హలో అండి, అందరికీ నమస్కారం. కాలేజ్ వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి బెస్ట్ జాబ్ వర్క్ ఇది. అండ్ జాబ్ సర్చింగ్ కోసం చాలా కష్టపడుతున్నాము. జస్ట్ మీరు ఒక లైక్ అండ్ హైప్ ఇస్తే మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మన తెలుగులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్. మెయిన్గా తెలుగు లాంగ్వేజ్ బాగా తెలిసి తెలుగు ఆడియో వినడం అండ్ తెలుగు టైపింగ్ చేయడం ఇష్టపడే వాళ్ళకు కూడా ఇది చాలా బెస్ట్. ఇది రిమోట్ వర్క్, అంటే ఇంటి నుంచి చేసుకోవచ్చు. మీకు నచ్చిన టైంలో ఈ వర్క్ చేసుకోవచ్చు. ఈ జాబ్లో మనం ఏం చేయాలి అనేది చాలా సింపుల్గా చెప్తాను చూడండి. మీకు కొన్ని తెలుగు ఆడియో రికార్డింగ్స్ ఇస్తారు. ఆ ఆడియోలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో మీరు జాగ్రత్తగా విని వాళ్ళు మాట్లాడిన మాటలను అక్యురేట్గా తెలుగులో టైపింగ్ చేయాలి. అయితే ఆడియోలో ఒకేసారి ఇద్దరు మాట్లాడటం కావచ్చు, తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర ఇలా డిఫరెంట్ యాసెంట్స్ ఉండటం కావచ్చు, ఆర్ కొంచెం లో క్వాలిటీ రికార్డింగ్స్ ఉండటం లాంటివి ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఫైండ్ చేసి కరెక్ట్గా ట్రాన్స్క్రిప్షన్ చేయాలి, అంటే కరెక్ట్గా తెలుగు టైపింగ్ చేయాలి. అలాగే ఆడియోలో నవ్వటం, దగ్గటం, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అండ్ వేరే నాన్ స్పీచ్ సౌండ్స్ వినిపిస్తే కంపెనీ ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారం వాటికి కరెక్ట్ ట్యాగ్స్, అనోటేషన్స్ని పెట్టాలి. అంటే ఆడియో వినాలి, మాట్లాడిన మాటల్ని టెక్స్ట్గా టైప్ చేయాలి తెలుగులో, అవసరమైన సౌండ్స్కి ట్యాగ్స్ పెట్టాలి, వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఫైనల్ ట్రాన్స్క్రిప్షన్ని సబ్మిట్ చేయాలి. ఈ డేటాని వాళ్ళు ఏఐ మోడల్ ట్రైనింగ్ కోసం యూజ్ చేస్తున్నారు. సో దానికి మనకు పేమెంట్ చేస్తారు. ఎంత పేమెంట్ చేస్తారు, ఎంత పేమెంట్ ఉండవచ్చు అంటే చూడండి, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో ట్రాన్స్క్రైబ్డ్ ఆడియోకి అవర్కి అప్ టు $110 అని బేబెల్ ఆడియో అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. అప్ టు $110 అంటే మ్యాక్సిమం రేట్ ఇది. అంటే మీరు ఒక 1 అవర్ కంప్యూటర్ ముందు కూర్చున్నంత మాత్రాన $110 వస్తుందని మీనింగ్ కాదు. పేమెంట్ అనేది ట్రాన్స్క్రైబ్ చేసిన ఆడియో డ్యూరేషన్, ప్రాజెక్ట్ రూల్స్, యాక్సెప్టెడ్ వర్క్ వంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఆధారంగా అడిషనల్ ఇన్సెంటివ్స్ కూడా ఉండవచ్చని వాళ్ళు చెప్తున్నారు. సో ఎవరు అప్లై చేయవచ్చు అంటే తెలుగులో నేటివ్ లెవెల్ ఫ్లూయెన్సీ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు, మంచి లిజనింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, ఆడియో క్లియర్గా వినడానికి మీకు హెడ్ ఫోన్స్ ఆర్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. మెయిన్గా ఎక్కువసేపు ఆడియోపై వర్క్ చేసిన కాన్సన్ట్రేషన్తో అక్యురేట్గా పని చేయగలగాలి. ట్రాన్స్క్రిప్షన్, క్యాప్షనింగ్, సబ్ టైటిల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా అడ్వాంటేజ్గా ఉంటుంది. కానీ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ కాదు అని వాళ్ళు మెన్షన్ చేశారు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, రిమోట్ జాబ్. మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫ్లెక్సిబుల్ అవర్స్లో మీరు వర్క్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా 10 minutes లోపు మీరు కంప్లీట్ చేయవచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. ఇది ప్రాజెక్ట్ బేస్డ్ ట్రాన్స్క్రిప్షన్ ఆపర్చునిటీ. అప్లై చేసే ముందు అఫీషియల్ జాబ్ పేజ్లో కరెంట్ ప్రాజెక్ట్ అవైలబిలిటీ, పేమెంట్ టర్మ్స్, ఎలిజిబిలిటీ అండ్ టర్మ్స్ ఆఫ్ యూజ్ని పూర్తిగా చెక్ చేసి అప్లై చేయండి. ఈ వీడియో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. ఎవరికి ఎటువంటి ₹1 కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్గా ఫ్రీ అండి. ఈ జాబ్కి సంబంధించిన అఫీషియల్ అప్లికేషన్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకే అండి, ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.